ఈవినింగ్ స్నాక్లోకి పెద్దలకైనా పిల్లలకైనా ఈజీగా చేసుకునే స్నాక్ అది. మన చిన్నప్పటి ఫేవరెట్ మధుర జ్ఞాపకాలలో ఇది ఒకటి. అది బొంగు ముద్ద. క్రిస్పీగా, క్రంచీగా, స్వీట్‌గా, టేస్టీగా ఉంటుంది. సో, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. సో, ఎలా వచ్చిందో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అసలు ఎవరు వీడియో లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేయట్లేరు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక హోప్ అనేది ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. సో ముందుగా ప్రాసెస్కి అయితే వెళ్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బెల్లం అంతా మెల్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇలా మంచి పాకం వచ్చింది. సో బొంగులు తీసుకొని శుభ్రంగా మంచిగా నీట్గా వాష్ అయితే చేసుకోలేదు. చూసాను ఏమన్నా మట్టి పిల్లలు అవి ఉంటాయేమో అని తీసేసి సో పాకాన్ని వేసుకున్నాను. ఆ కడాయిలో ఉన్నది కూడా సరిపోలేదేమో నీట్గా తీసేసి ఈ దీంట్లో వేసి కలిపేసాను. మొత్తం బాగానే కలిసింది బెల్లం అన్నీ. కానీ మిస్టేక్ ఏంటంటే అసలు ఆ ముద్ద అనేది చుట్టనికి రావట్లేదు నాకు. సో పాకం తక్కువైనా బొంగులు ఎక్కువైనా అర్థం అవ్వట్లేదు. ఏదోలా అలా చేసేద్దామా అని ఫిక్స్ అయ్యాను. ఎన్ని అటెంప్ట్ చేసినా ముద్ద అనేది రావట్లేదు. మొత్తం విడివిడిగా విడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక 2 మినిట్స్ వరకు బాగా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత అర్థమైంది ఇది ఇలాగే పక్కన పెట్టేసి తినేయాలని. సో ఇంకా ఇట్లాంటివి ఎప్పుడు ట్రై చేయొద్దని అర్థమైంది. ఏ మిస్టేక్ అయిందో తెలీదు. మీకు ఏమన్నా అర్థమై ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈరోజు స్నాక్లో ఇదే ఫెయిల్ అయిన బొంగు ముద్ద. అన్ని గిన్నెలు పెట్టుకొని అనవసరంగా ఇది పెట్టుకున్నాను. అయినా ఎందుకు ఎప్పుడు చేసినా నేను మంచిగా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఈసారి ఎందుకు ఇలా అయ్యింది. సో ఇంకా ఇది పక్కన పెట్టి మిగతా పని చూసుకుందాం.